నెక్స్ట్ మిగతా వార్తల్లో నాదం చెరువును బఫర్ జోన్లో పల్లా విద్యా సంస్థల భవనాలట. నాదం చెరువు బఫర్ జోన్లో ఎవరు మన పల్లా రాజేశ్వర రెడ్డి బిల్డింగ్లు కట్టినట. మరి ఇంతవరకు ఆయన నోరు తెరుస్తలేడు, మరి సపోర్ట్ చేస్తలేడుగా. పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో దందా చేస్తాడు. ఈయన ఎందుకు దందా అంటున్నామంటే మొత్తం ఇదే. ఇక ఈ హాస్పిటల్స్లో కూడా ఎంటర్ అయ్యిందట ఈయన. నీలిమా హాస్పిటల్ ఏదో చెప్తున్నారు, రాయింది అట, ఉప్పల్లో ఉన్నది. సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రెండిట్లో కాలేసిండు. ఇక ఈ భూములు ఎట్లా, మరి బిల్డింగ్లు ఎట్లా కట్టాలంటే చెరువులలో కట్టాలి. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి కూడా అంతే కదా, మొత్తం ఎఫ్టీఏలే కదా. మల్లారెడ్డి కూడా మొత్తం ఎఫ్టీఏలో కట్టినలే. రాష్ట్ర రాజధానిలో చెరువుల్లో నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ల భవనాలపైన ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో భవనాలు నిర్మించాలంటూ నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ ఏ పరమేష్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాదం చెరువు బఫర్ జోన్ను ఈ నెల 22వ తేదీన పరిశీలించగా 2 విద్యా సంస్థల భవనాలను అక్రమంగా నిర్మించాలని గుర్తించినట్టుగా తెలిపారు. నీటిపారుదల చట్టం 1357FU/S పార్ట్ 8 సెక్షన్ 49.1A సెక్షన్ 50.1A సరస్సులు, కొలనులు, చెరువుల పరిరక్షణ చట్టం వాల్టాలను అనుసరించి నీటి వనరులు అనుబంధ ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని, వాటి రూపురేఖలు మార్చవద్దని నిబంధనలు చెబుతున్నాయి. నాదం చెరువు ఆక్రమణలపైన సమగ్ర దర్యాప్తు జరపాలని ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరో అన్నోన్ పర్సన్ ఎవరో ఈ పిటిషన్ వేయలే, ఈ కేసు పెట్టలే, ఇరిగేషన్ ఆఫీసరే పెట్టిండు. ఏఈ పరమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ మండలం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి రాజు శుక్రవారం 390/2024 324/4 279 BNS సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 PDPP చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారిగా సబ్ ఇన్స్పెక్టర్ ఎం శివకృష్ణను నియమించినట్టుగా ఇన్స్పెక్టర్ తెలిపారు. 17 ఎకరాల్లో ఉందట బఫర్ జోన్. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం పరిధిలోని 813 సర్వే నెంబర్లో నాదం చెరువు ఉన్నది. ఇది 61 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఒకప్పుడు ఆయకట్టుకు సాగునీరు అందించిన ఈ చెరువు కింద కాలక్రమంలో భవన నిర్మాణాలు వెలిశాయి. చెరువు వెంబడి 17 ఎకరాల్లో బఫర్ జోన్ ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో దాదాపు 2.5 నుంచి 3.5 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్టుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. అన్ని అనుమతులు ఉంటాయి అనుమతులు. దొంగలు కదా, అనుమతులు ఇచ్చిన అధికారులంతా దొంగలు. వాడిని మేపాలే, వాని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అన్ని కంపెనీలు చేసేది అదే కదా. హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఇరిగేషన్ కానీ ఎట్లా వస్తాయి పర్మిషన్స్? గడ అమీన్పూర్లో అయితే వాడు ఏకంగా చెరువులనే పోల్స్ వేసాడు, కరెంటు పోల్స్. మరి ఎట్లా వచ్చినాయి? అంత దొంగలే. అనురాగ్ సంస్థలు, గాయత్రి ట్రస్ట్ల నిర్మాణాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని ఎమ్మెల్యే అనురాగ్ విద్యా సంస్థల చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీన నీటిపారుదల శాఖ ఇంజనీర్ మా యూనివర్సిటీకి వచ్చి పరిశీలించారు. మా సంస్థలు నాదం చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపడుతున్నట్టుగా 23వ తేదీన ఫిర్యాదు చేయగా ఆ వెంటనే మమ్మల్ని కనీసం అడగకుండానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓహో, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే నేను అడగాలనా? కానీ నేను అరెస్ట్ చేయలేదు, నీ బిల్డింగ్ కూల్చలేదు నాయన, ఈయనట అడిగి ఎఫ్ఐఆర్ చేయాలన్నట. గత 25 సంవత్సరాల్లో ఏనాడు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టలేదు. నాదం చెరువు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో భవనాలు లేవని నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సంయుక్త పరిశీలన చేసి నిరభ్యంతర పత్రం ఇచ్చాయి. చట్టానికి లోబడే అన్ని అనుమతులు తెచ్చుకున్నాను. ప్రభుత్వం నాపై వ్యక్తిగతంగా జనగామ, హైదరాబాద్లో కేసులు పెట్టింది. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఒత్తిడి తెచ్చినా, అక్రమ కేసులు పెట్టినా చట్ట ప్రకారం నడుచుకుంటామని ఆయన పేర్కొన్నారు. చలో, నువ్వే ఒక ప్రైవేట్ సర్వేయర్ని పెట్టి గతంలో చెరువు విస్తీర్ణం ఎంత ఉందో తెలుస్తుంది కదా, నువ్వే తెలుసు. ఆ చెరువు అన్ని ఎకరాల విస్తీర్ణం ఏమైపోయిందో నువ్వే తెలుసు. నువ్వు బఫర్ జోన్లు ఉన్నవా, అవతలు ఉన్నవా, యువతలు ఉన్నవా అని తేలిపోద్ది కదా. నువ్వు ఏడ కబ్జాలు, చెరువులు ఇదే కదా నీది. ఈయనదంతే, మల్లారెడ్డిదంతే. మల్లారెడ్డిది బిల్డింగ్లు కూడా కూల్చాల్సిందే. మొత్తం ఎఫ్టీఎల్లో కట్టిండు. మీరు ఆ చెరువు మొన్న లాస్ట్ 2 years బ్యాక్ మొత్తం మునిగింది కదా, హాస్టల్స్ అన్ని. నాలాల మీద హాస్టల్స్ కట్టిండు.
మరి ఏమైందో ఒక్క జేసీబీ పోయింది, ఆడ అటు ఇటు తిప్పింది, మళ్ళీ యువతలకు వచ్చింది. అప్పుడు ఎప్పుడు సంవత్సరం కింద, 6 నెలలు సంవత్సరం అయినట్టుంది. ఇక మళ్ళీ సప్పుడు లేదు. ఇక అదేదో ఎఫ్ఐఆర్ ఉండే కదా, ఇగో ఆయన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ నెంబర్ 390/2024 సెక్షన్స్ 329 of 3, 324 of 4, 279 BNS సెక్షన్ 3(4) PDPPA యాక్ట్ కింద ఈ సెక్షన్ల కింద కేసు నమోదైంది పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో. డీటెయిల్స్ ఆఫ్ నోన్ సస్పెక్టెడ్ అన్నోన్ అక్యూజ్డ్ విత్ ఫుల్ పర్టికులర్స్ ఎవరి మీద అంటే అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఈ రెండింటి మీద పెట్టిరు. ఆ రెండింటికి ఇన్ఛార్జ్ ఎవరే అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి. కంప్లైనెంట్ ఎవరు? పరమేష్ ఎవరు? గౌట్ అఫీషియల్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్. సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ సిఐడి డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆయన అంటుండే కదా నాకు పర్మిషన్స్ ఇచ్చింది, అన్ని అనుమతులు ఉన్నాయని. మరి ఇప్పుడు ఈ పర్మిషన్ ఇరిగేషన్ ఆఫీసర్ ఏ రకంగా మరి లెటర్ ఇచ్చినట్టు? పల్లా రాజేశ్వర్ రెడ్డి నువ్వు కబ్జా చేసినావు, బఫర్ జోన్లో ఉన్నావని వీళ్ళెందుకు ఇరిగేషన్ వాళ్ళు లెటర్ ఇచ్చారు? మరి నీకు అన్ని అనుమతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ అధికారిని మేనేజ్ చేసి తెచ్చుకున్నావు? ఇప్పుడు ఈ వాసవి వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మాకు అన్ని అనుమతులు ఉన్నాయి. ఎవరినియమ్మా మీకు అన్ని అనుమతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దొంగ ఆఫీసర్లు ఇచ్చిన అనుమతులు మీకు. హెచ్ఎండిఏలో, జిహెచ్ఎంసీలో, ఇరిగేషన్లో ఈ ఆఫీసర్ల పని పట్టాల. మేము అందుకే అంటున్నాం కదా, ప్రతి ఒక్క ఆఫీసర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. ఈ కబ్జాలకు ఏ రకంగా మీరు పర్మిషన్స్ ఇచ్చిరని ఫస్ట్ వీళ్ళని తన్నాలా. ఎవడెవడైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఈ నాయకులు చెప్పిరని పనులు చేస్తున్నారో ఫస్ట్ వీళ్ళని తన్నాలా. ఇగో further it is to submit that there is some illegal activities such as illegally construction of college building in buffer zone area in Nadam Cheruvu, Venkatapur village, Ghatkesar Mandalam has been carried out by the Anurag Group of Institutions, Gayatri Educational Trust today 22/8/2024 3 రోజుల కింద. Further, I Sri A. Paramesh, Assistant Executive Engineer, Irrigation Section, Ghatkesar Mandal, I have inspected the above site on 22/8/2024 and observed that Anurag Group of Institutions, Gayatri Educational Trust are willfully and illegally construction of college building in buffer zone area in Nadam Cheruvu, Venkatapur village, Ghatkesar Mandalam. As per Irrigation Act, construction of any type of structure altering the water body and its components is highly objectionable and illegal. సో ఈ రకంగా కబ్జా చేసిండు అని చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తూ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కేసు కూడా నమోదు చేసిండు. అదే ఎఫ్ఐఆర్ 390/2024. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అదే విధంగా మూసాపేట్లో అక్కడున్న ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో కన్సర్న్డ్ ఆఫీసర్స్ వాసవి గ్రూప్ మీద కేసు పెట్టాలి. మేము దీన్ని ఫాలో అప్ చేస్తాం. ఈ ఇరిగేషన్ ఆఫీసర్లకు కూడా ఫోన్ చేస్తాం. మరి వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారో చూద్దాం. సో ఈ రకంగా పల్లా రాజేశ్వరుడి మీద నిన్న కేసు నమోదైంది.